ఆంజేసిన రైతులకు కూడా సేవ చేసేందుకు ఎంత కష్టపడుతున్నారంటే ఈ ఇంటికి కోసం ఈ ఇంటికి వచ్చినప్పుడు మా ఎప్పుడు కొట్టపోయిన కిరాలు ఉన్నాయి ఎప్పుడు కొట్టపోయిన కిరాలు ఈ బ్రిడ్జిని చేపించాలంటే మా అందరికీ ఇక్కడ పోయే రోడ్డు అంటే 190% ఇటే వెళ్తారు కాబట్టి వాస్తవంగా ఈ బ్రిడ్జి చేపించడం మాకు ఎంత గ్రేట్గా ఉందంటే మేము ఇలా నమ్మలేని నిజాలలో ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు మొన్న చేపించింది స్మశానఘాట్కి సంబంధించిన ఈ రోజు చేపించుకున్నాను. ఎందుకంటే మా రైతుల కొరకు అన్నిటి గురించి చేపించుకోవడం. అదేవిధంగా మేము ఏం చేస్తున్నామంటే మైపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడాలని ఇలా ఇది ఒక 90 మందికి అంటే 90% మందికి వర్తిస్తున్నది. ఈరోజు వచ్చేసి ఏమైనా తప్పులు క్షమించి ఉంటే తప్పులు ఒప్పులు ఏమైనా ఉంటే క్షమించండి. ఎందుకంటే ఈరోజు ఇంత పట్టించుకొని ఇన్ని రోజులు మేము చూసిన గవర్నమెంట్ కంటే మాకు వచ్చిన గవర్నమెంట్తో మేము చేసుకున్న దీంతో ఎందుకంటే మాకు వచ్చిన గవర్నమెంట్తో మాకు బిల్లు అదన్నీ మేము చూడలే. మేము చూసిన గవర్నమెంట్ని చూస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ని అదేవిధంగా మన శ్రీనివాస్ అన్న ఆధ్వర్యంలో జరుగుతుంది. అదేవిధంగా మా ఊళ్ళో పెద్ద అంటాం కాబట్టి మా మైపాల్ రెడ్డి గారు మాకు ఇంతగానం దయగలిసి చేపిస్తున్నాడంటే రియల్గా చెప్తున్నా ఎంత మాకు గ్రేట్ అంటే మేము ఇలా స్మశానఘాట్ పోతానికి కూడా మాకు అది వర్షం పడితే వెళ్ళటానికి ఇబ్బంది అవుతుండే. ఆ తీని గుడి అవి ఉంటాయి కదా ఆ శవాలని ఇటు ఎంత తీసుకొని ఇది ఈరోజు కూడా ఇవాళ ఏమవుతున్నాయంటే మన ఈరోజు 90% మంది ఆ కినాల్ రోడ్ నుంచి వస్తుంది. ఈ రోడ్డు ఈ బ్రిడ్జ్ కాకుండా ఇప్పుడు ఈ బ్రిడ్జ్ వస్తుంది కాబట్టి మాకు ఏ టెన్షన్ లేకుండా అయింది. ఏ దీని కాకుండా కూడా రెడ్డి గారు చేసిన మా పుణ్యంతో ఇది కూడా నిర్మాణం జరుగుతున్నది. మా రెడ్డి గారి గురించి ఏమన్నా నేను తప్పుగా అయితే మాట్లాడే విధానం అయితే ఏముండదు. ఎందుకంటే పనులు చేసేటోళ్ళ గురించి మాట్లాడే విధానం మనది కాదు. మనం పనులు చేసేటోళ్ళని ఎంకరేజ్ చేస్తాం. ఇలా మనకు చేసిన పనులు 2 బ్రిడ్జిలు మంచి బ్రిడ్జిలు కాబట్టి దీని గురించి నేను మాట్లాడుతున్నా. ఎందుకంటే రెడ్డి గారు కూడా అద్దు వీడియో అంటున్నాడు. నేను తీసుకున్నా ఏమన్నా సారీ ఏమన్నా తప్పు ఒప్పుకుంటే ఇది నిర్మాణం అయినాక తీసుకోండి అంటున్నాడు. నిర్మాణం అయినాక ఇంకొకటి తీసుకున్నాం. ఇప్పుడు నిర్మాణం కాకముందు ఒక రెడ్డి గారు తీసుకున్నాం. ఏమన్నా సారీ గారు కూడా ఈ ఏరియాకి ఒక 15-16 ఎకరాల భూమి ఉన్నది. అతను కూడా ఎంతో ఇబ్బంది పడ్డాడు. ఈ బ్రిడ్జితో ఎంత సంతోషం ఇస్తాడో అతని గురించి కూడా నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మహేందర్ గారు చెప్పండి. ఈ బ్రిడ్జి కావడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు 10-15 ఒక ఉండే మాకు చేనులోకి రావాలంటే జస్ట్ చిన్న వర్షం పడ్డప్పుడు మేము చేనులోకి వచ్చి ఇక్కడ ఆగడం జరుగుతుండే. తిరిగి రావాలంటే ఒక 3-4 కిలోమీటర్లు తిరిగి రాబడుతుండే మాకు. ఇప్పుడు ఈ బ్రిడ్జి కావడం వల్ల మాకు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఇక్కడ 8 ఎకరాల భూమి ఉంది. వెళ్దామంటే ఎట్లా రాకపోతుండే ఎద్దు కానీ పురం వస్తే ఇంటికాడ ఎద్దులు కోసం తీసుకోబడుతుండే. ఇప్పుడు ఈ బ్రిడ్జి కావడం వల్ల మాకు ఎంతో సంతోషం ఉంది. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కంది శ్రీనివాస్ దయదలిచి మాకు ఈ బ్రిడ్జి ఇవ్వడం జరిగింది. ఈ బ్రిడ్జితో మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి మాకు ఈ యొక్క బ్రిడ్జితో ఒక 100-200 ఎకరాల భూమికి మంచి రోడ్ అవుతుంది. 2 మండలాలకు రాకపోకలు కూడా మంచిగా సబ్సిడీ సాగుతుంది. లేదా వర్షం పడితే మాకు తిరిగి ఒక 4 కిలోమీటర్లు రాబడుతుండే. ఒక 15 నిమిషాలు వర్షం పడితే మేము చేనులోకి రావాలంటే బ్రిడ్జి వాడుతుండే. అట్లా తిరిగి కినాల్ పొంద రావాలంటే ఒక 4-5 కిలోమీటర్లు తిరిగి రివర్స్ రాబడుతుంది మాకు. కాబట్టి ఈ బ్రిడ్జి సందర్భించి మాకు ఎంతో సంతోషంగా ఈ పని మాకు నచ్చింది. ఈరోజు కూడా నిన్న వర్షం పడడానికి ఆ జూపు ఎంత ఆధ్వర్యంగా వాడుతున్నది. అది ఉన్నదే చిన్న వాక్ కానీ అది వారు మాత్రం పెద్దగానే ఉంటుంది. అది ఎంత ఆధ్వర్యంగా ఈరోజు మాకు బ్రిడ్జ్ అవుతున్నది అంటే ఎంత సంతోషం చేస్తున్న రైతులు, పెద్ద రైతులు, మా పెద్ద రైతు. ఇంకా వచ్చేసి మా వామారెడ్డి గారు కూడా కొద్దిగా మాట్లాడే విధానంగా మాట్లాడండి. కొద్దిగా దయచేసి మాకు బ్రిడ్జ్ ఇవ్వడం వల్ల బాగా సంతోషం ఉంది. ఎందుకంటే మేము బాగా ఇబ్బంది పడ్డాము 15-20 సంవత్సరాల నుంచి.
కాకపోతే ఈ బ్రిడ్జి కావడం వల్ల మేము ఇక్కడ తిరగకుండా చేనులకు పోగలుగుతాము. ఇంతకుముందు 4 కిలోమీటర్లు తిరిగి రావాలా, లేకపోతే లేడీస్ రాత్రి 10 గంటలు అక్కడ బ్రిడ్జి దగ్గరే వెయిటింగ్ చేసేవాళ్ళము. చేసే అవకాశం లేదు మాకు. ఎందుకంటే ఎంత వర్షం వచ్చినా దాటి పోగలుగుతామని మాకు సంతోషం ఉన్నది. పరిశ్రమ దయ వల్ల మాకు బ్రిడ్జి అవుతుంది, అందుకే మాకు సంతోషంగా ఉంది. దీని గురించి మాకు ఏ ఇబ్బంది లేదు, మాకు ఏ టెన్షన్ లేదు. పనులు కూడా స్పీడ్గా సాగుతున్నాయి. పనుల్ని కూడా చూపిస్తా. ఎందుకంటే ఇది పెట్టుకున్నాడు మొన్ననే కానీ రెడ్డి గారు దయ వల్ల పనులు కూడా స్పీడ్గా సాగుతున్నాయి. ఇంకా స్పీడ్గా సాగుతున్నాయి. ఎందుకంటే ఎవరికి ఏ రైతు ఇబ్బంది కాదు కానీ అన్ని విధాలుగా అంతా చేస్తున్నారు కాబట్టి మాకు రెడ్డి గారు ఇంకా చెప్తున్నామంటే ఇన్ని చెప్పిన 10 సంవత్సరాల నుంచి కూడా మేము చూస్తున్నాం. 10 సంవత్సరాల నుంచి కూడా మా గాలి పక్కన గాడికి ఒక బిల్ చేసిండు. మళ్ళీ ఇప్పుడు ఈ రైతులకు దగ్గర ఈ జామ్ని మన మేడు కూడా ఈ మండలాలు మారుగులా కానీ ఈ ఏరియా నుంచి దగ్గర ఖాతాల మండలం కాబట్టి అటు వెళ్ళడానికి ఇది చేస్తున్నాం. కానీ ఇంకా కూడా రావడానికి రైతులు కానీ ఏదైనా కానీ మాకు ఇబ్బంది లేకుండా చేసిండు. అదే మన మైపాల్ రెడ్డి గారు.